నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. కిందటి మానస ఎపిసోడ్లో మనం రాజయోగ సాధన యొక్క బేసిక్ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ మనం చేసాం. ఎవరైనా ఆ ఎపిసోడ్ చూడకపోయినట్లయితే దయించి ఆ ఎపిసోడ్ని ఒకసారి చూసినట్లయితే మీకు ఈ ఎపిసోడ్లో దాని కంటిన్యూషన్ మీకు అర్థమవుతుందన్నమాట. అందులో మనం రాజయోగ మెడిటేషన్ యొక్క బేసిక్స్ మనం తెలుసుకున్నాము. అలాగే బేసిక్ ప్రాక్టీస్ కూడా మనం చేసాం. ఎందుకు అది అవసరము అంటే మనకి దైనందిన జీవితంలో ఎక్కువగా ఈ ప్రపంచంలో ఈ 4 గోడల మధ్య దీంతోనే ఉండడం మనకి బాగా అలవాటైపోతుంది. కాబట్టి బుద్ధిని దీని నుంచి కొంచెం డిటాచ్ చేయడం అనేది కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి అలాగ ఎలా డిటాచ్ చేయాలి? అన్నీ అక్కడే ఉంటాయి, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళిపోరు. వ్యవహార విషయాలు వీటన్నిటి నుంచి ఒక్క 3-4 మినిట్స్ నేను అతీతం ఎలా చేయాలి అనేటువంటి ఎక్సర్సైజ్ మనం నేర్చుకున్నాము. కాబట్టి ఇవాళ దానికి కంటిన్యూషన్ యొక్క సాధన మనం చేద్దాము. అందరూ రెడీ కదా? కిందటి ఎపిసోడ్లో చెప్పినట్టుగానే కంఫర్టబుల్గా కూర్చోండి. కింద కూర్చోగలిగితే కిందనైనా పర్వాలేదు. చేతులు 2 ఇలాగా కలిపి పెట్టుకున్నట్లయితే మెడిటేషన్ చేసేటప్పుడు వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మనలోనే ఉంటుందన్నమాట, బయటికి వేస్ట్ అవ్వదు. అలాగే కళ్ళు వీలైనంత వరకు తెరిసే స్టార్ట్ చేయండి. మెల్లమెల్లగా కళ్ళు మూసుకుపోతే అది పర్వాలేదు. బట్ ఇనిషియల్గానే కళ్ళు మూసుకున్నట్లయితే ఆ రోజు జరిగినవన్నీ గుర్తొస్తాయి, ఏవేవో గుర్తొస్తాయి, ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. మెడిటేషన్ అరగంట అయిపోతుంది, మనం ప్రపంచమంతా తిరిగి వచ్చేస్తాం. సో స్టార్టింగ్లో కళ్ళు తెరిచే స్టార్ట్ చేసి మెల్లమెల్లగా మనకి ఏకాగ్రత కుదురుతున్న కొద్దీ కళ్ళు దానంతటా మూసుకుపోతాయి. అది ఓకే, ఎందుకంటే అప్పటికి మన మైండ్ని మనం స్టెబిలైజ్ చేసుకున్నాం కాబట్టి. అండ్ పాదాలు 2 కూడా వీలైనంత వరకు నేలకి తాకేటట్టుగా స్థిరంగా దృఢంగా మనం కూర్చోవాలి. ఏది గట్టిగా బెగబెట్టద్దు, గట్టిగా ఇలా బెగపెట్టయితే కూర్చోవద్దు. మీరు ఏదైతే కామెంటరీ వింటారో ఇది ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్ళండి. ఏదో నోటితో బయటికి చెప్పడం కాదు, పాఠం అప్పచెప్పినట్టు కంటతా చెప్పినట్టు కాదు. కానీ నోటితో కాకుండా మనస్సుతో అనుభూతిపూర్వకంగా చేసేదే రాజయోగ మెడిటేషన్. ఇందులో అనుభవానికే ప్రాధాన్యత ఎక్కువ అన్నమాట. కాబట్టి ఏదైతే కామెంటరీ నేను బయటికి చెప్తూ ఉన్నానో దాన్ని మీరు మనస్సు బుద్ధి ద్వారా గ్రహించుకుని దాన్ని అభ్యాసం చేస్తూ దాని యొక్క అనుభూతిలోకి వెళ్ళండి. అండ్ ఫస్ట్లోనే రాకపోతే ఏమీ కంగారు పడద్దు. ఒక్క 3-4 డేస్ కానీ మనం సిన్సియర్గా చేస్తే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ ఆల్ బిగిన్. అందరూ మంచి చిరునవ్వు పెట్టుకోండి, మొహం మీద పెట్టుకుని స్టార్ట్. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఇప్పుడు కొద్ది క్షణాల కొరకు కొన్ని ఘడియలు అన్ని విషయాలు, అన్ని వ్యవహారాలు, వ్యక్తులందరినీ కూడా కాసేపు పక్కన పెట్టి రానున్న ఈ కొన్ని క్షణాలను నా కొరకు నేను కేటాయిస్తున్నాను. ఈ కొద్ది క్షణాలలో నేను చేసేటువంటి ఈ మెడిటేషన్ వల్ల నాకు, నా చుట్టుపక్కల వాళ్ళకి ఎంతో లాభం ఉంది. ఈ కొన్ని ఘడియలు నేను సంపూర్ణ ఏకాగ్రతతో, నిశ్చల మనసుతో, సిన్సియర్గా రాజయోగాన్ని అభ్యసిస్తాను. ఈ దృఢ సంకల్పాన్ని, ఈ దృఢ ప్రతిజ్ఞను నేను చేస్తున్నాను. ఇలాంటి దృఢ ప్రతిజ్ఞ మనం అందరము చేద్దాము. ఇప్పుడు మెల్లగా ఈ దేహం అనే వస్త్రాన్ని
కింద నుంచి పై వరకు చూడండి. కాళ్ళు, మధ్య శరీరం, చేతులు, ముఖం, కళ్ళు, నుదురు, ఏకాగ్రమంతా ఈ దేహం పైనే పెట్టండి. ఇప్పుడు 3 సార్లు శ్వాస తీసుకుని వదిలేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఉచ్ఛ్వాసలు, నిశ్వాస. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు మీరెంతో నిశ్చలంగా, స్థిరంగా అయిపోయారు. ఇలాంటి ఏకాగ్ర చిత్తమైన, నిశ్చలమైనటువంటి మనసు, బుద్ధితో రాజయోగ ఆరంభం చేద్దాం. మీ మనోనేత్రం ద్వారా 2 కనుబొమ్మల మధ్య భృకుటి స్థానాన్ని చూడండి. బొట్టు పెట్టుకునే ఆ స్థానంలో ఒక మెరిసే దివ్యమైన నక్షత్రం, ఒక చైతన్య శక్తి ఉంది. అదే దివ్యమైన ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతి అయిన నేను అనేక జన్మలుగా ఒకసారి స్త్రీగా, ఒకసారి పురుషునిగా, ఒకసారి భారతదేశంలో, ఒకసారి ఇతరితర దేశాల్లో ఇలాగ జన్మ జన్మలుగా సుదీర్ఘ ప్రయాణం చేశాను. ఈ జన్మలో ఈ దేహం అనే వస్త్రం నాకు లభించింది. ఈ దేహంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నాకు సహచరులు. వీటి ద్వారా నేను కర్మలను ఆచరిస్తాను. నేను ఈ దేహానికి యజమానిని. ఆత్మనైన నేను ఎంతో దివ్య శక్తి సంపన్నమైన దానిని. ఈ కర్మక్షేత్రంలోకి నేను పైనుండి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడకు వెళ్ళాలి. కొద్దిసేపు మనస్సుతో ఆ సుందర ప్రపంచానికి నేను చేరుకుంటున్నాను. మెల్లమెల్లగా మనసుని, బుద్ధిని పైకి తీసుకుని వెళ్ళండి. మీరుంటున్న గది నుండి బయటికి వెళ్ళారు. ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళారు. ఊరు నుండి బయటికి వెళ్ళారు. దేశాన్ని కూడా వదిలి పైకి వెళ్తున్నారు. భూగోళాన్ని కూడా వదిలి అనంతమైన ఆకాశంలోకి వెళ్తున్నారు. అక్కడ సూర్య, చంద్ర, నక్షత్రాలను కూడా వదిలి ఇంకా పైకి వెళ్తున్నారు. ఎన్నో తారామండలాలు, గృహ మండలాలను కూడా వదిలి పైకి ఎగిరిపోతూ ఉన్నారు. చాలా సునాయసంగా, చాలా తేలికగా పైకి వెళ్తున్నారు. అలా వెళ్తూ వెళ్తూ
ఆ ముక్తి ధామానికి మనసుతో చేరుకున్నారు. ఎరుపు బంగారంతో ప్రకాశిస్తున్నటువంటి, స్వయం ప్రకాశితమైనటువంటి ఈ పరంధామం నుండే నేను కింద భూలోకానికి వెళ్ళాను. ఈ ముక్తి ధామంలో నేను సంపూర్ణ శాంతి యొక్క స్థితిలో ఉన్నాను. ఇదే పరంధామం. ఏ ధ్వని లేని నిర్వాణ ధామం. సంపూర్ణ శాంతి యొక్క శాంతి ధామం. పరమాత్ముడు నివసించే పరంధామం. సర్వాత్మల యొక్క నివాస స్థానం. బ్రహ్మాండం, బ్రహ్మలోకం. ఈ సుందరమైన పరంధామంలో ఆత్మనైన నేను ఏ దేహము లేకుండా నా అనాది జ్యోతి స్వరూపంలో ఎంతో హాయిగా విహరిస్తున్నాను. మెల్లమెల్లగా నా ఎదురుగుండా ఆ పరమాత్ముని దివ్య సుందర స్వరూపాన్ని చూస్తున్నాను. జ్యోతి స్వరూపుడైన పరమాత్ముడు ఎంతో ప్రకాశంతో, ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. పరమాత్ముడికి నేను ప్రియ సంతానాన్ని. ఆయనే నా తల్లి, తండ్రి, గురువు, సద్గురువు, సఖుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి. జన్మ జన్మలుగా నేను తపిస్తున్నటువంటి పరమాత్ముని యొక్క సాంగత్యాన్ని నేనిప్పుడు అనుభూతి చేస్తున్నాను. అలా పరమాత్ముని యొక్క సుందర స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. పరమాత్ముడు సర్వ గుణాలలో సాగరుడు, సర్వశక్తులలో సాగరుడు. పరమాత్ముని యొక్క శాంతి కిరణాలు అపారమైనటువంటి శాంతి ఆత్మనైన నాపై పడుతున్నాయి. పరమాత్ముని యొక్క చల్లని ఈ శాంతి నాలో నిండుతోంది. ఆహా, ఇలాంటి శాంతిని నేను ఎన్నడూ అనుభవించలేదే. ఇప్పుడు ఆ పరమ శాంతి ఈశ్వరుడి ద్వారా నేను అనుభూతి చేస్తున్నాను. అలాగే పరమాత్ముడు ప్రేమ సాగరుడు. పరమాత్ముని యొక్క అనంతమైన ప్రేమ కిరణాలు నన్ను సంపూర్ణంగా చుట్టివేస్తున్నాయి. భగవంతుని ప్రేమ అంతులేనిది. దానికి ఏ హద్దులు అడ్డులు లేని ప్రేమ
నిష్కల్మషమైన ప్రేమ పరమాత్ముడి వద్ద నేను అనుభూతి చేస్తున్నాను. ఆ యొక్క అనుభూతిలో అలా లీనమైపోండి. ఇప్పుడు మెల్లమెల్లగా మళ్ళీ నేను ఆ బ్రహ్మాండాన్ని వదిలి మళ్ళీ కిందకొస్తూ ఉన్నాను. సూర్య చంద్ర నక్షత్రాలను దాటి కిందకొచ్చి భూమండలంలోకి వచ్చి మళ్ళీ ఈ దేహం అనే వస్త్రంలోకి వచ్చాను. మళ్ళీ నా స్థానమైనటువంటి భృకుటి మధ్యకి చేరుకున్నాను. కానీ ఇప్పుడు నాలో ఎంతో శక్తి ఉంది, శాంతి ఉంది. ఈ శాంతిని, శక్తిని నేను ఈ దేహమంతా వ్యాపిస్తున్నాను. దేహంలోని అణువణువుకి వ్యాపిస్తున్నాను. దేహంలో ఏ మూలలో ఏ అనారోగ్యం ఉన్నా అదంతా పరమాత్ముని యొక్క శక్తితో పటాపంచలైపోతోంది. నేను ఎంతో శక్తివంతంగా అనుభూతి చేస్తున్నాను. ఇలా కాసేపు ఉండండి. ఇప్పుడు మెల్లగా మళ్ళీ మీ ధ్యానాన్ని కళ్ళు పైకి, ముఖం పైకి, ఈ దేహం పైకి తీసుకుని రండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మెల్లగా కళ్ళు. ఓం శాంతి. సో ఇది సంపూర్ణ రాజయోగ పద్ధతి. సో రాజయోగము అంటే పరమాత్మతో చాలా సన్నిహిత సంబంధాన్ని అనుభూతి చేయడం అన్నమాట. సో మ్యాక్సిమం ఇదంతా ఎంతసేపు పట్టింది? 10 నిమిషాలు, పావుగంట పట్టింది. కానీ మీరు సిన్సియర్గా కానీ అభ్యాసం చేసి ఉన్నట్లయితే ఎలా అనిపిస్తుందంటే నాకేదో 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఏదో మానవ మాతృల యొక్క శక్తి కాదు, ఇది పరమాత్మని యొక్క శక్తి. సో అలాగ మనం భగవంతునితో చాలా ప్రీతిగా మనం సంభాషణ చేయాలి. నువ్వు నిజంగా నా తల్లివి, నువ్వు నా తండ్రివి అని పరమాత్మ నుండి ఆ తల్లి తండ్రి యొక్క ప్రేమని, ఆ లాలిత్యాన్ని, ఆ సాన్నిహిత్యాన్ని మనం అనుభూతి చేయాలి. కాబట్టి రోజంతట్లో మనకి ఇంత 10 నిమిషాలు టైం లేకపోయినా ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయినా సరే కొంచెం బాడీ నుంచి డిటాచ్ అయ్యి పరమాత్మని స్వరూపంపై ఏకాగ్రం చేసి భగవంతుడి నుంచి ఆ శక్తి ఒక్క 1-2 మినిట్స్లో నింపుకుని మళ్ళీ మన పని మనం ఆరంభించాలన్నమాట. దీనివల్ల మనకి ఈవినింగ్ అయినా కూడా ఎంతో లైట్గా, ఎంతో తేలికగా, అసలు నేను ఏ పని చెయ్యలేదు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, పిల్లలకి చూడండి, తల్లిదండ్రి ఉన్నారంటే ఎంత ధైర్యంగా ఉంటారు, ఎక్కడికన్నా వెళ్ళిపోతారు, ఎక్కడికన్నా కేర్ ఫ్రీగా ఉంటారు. ఎందుకు? ఏమన్నా మా అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి. అలాగే ఎప్పుడైతే ఆత్మ పరమాత్మనితో ఇంత సాన్నిహిత సంబంధాన్ని ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది? భగవంతుడు నా చెంతనే ఉన్నారు కదా అనేటువంటి ఒక ఎంతో ఎంతో ధైర్యం అనేటువంటిది మనలో వస్తుందన్నమాట. ఎంతో మనోనిబ్బరం అనేటువంటిది మనలో వస్తుంది. కాబట్టి ఇది చూశారు కదా, మీరు ప్రాక్టికల్గా ఇప్పుడు చేశారు. ఇందులో ఫిజికల్ లిమిటేషన్ కానీ లేదంటే అనారోగ్యం విషయం కూడా లేదు. మీకు ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా మీరు మంచం మీద ఉంటే మీరు పడుకున్న మంచం మీద కూర్చొని హాయిగా మెడిటేషన్ అనేటువంటిది అభ్యాసం చేయొచ్చు అన్నమాట. మీరు ఎక్కడైతే మీరు కూర్చొని మెడిటేషన్ సాధన చేస్తూ ఉంటారో కొన్నాళ్ళకి ఆ ప్రదేశం యొక్క వైబ్రేషన్సే మారిపోతాయి. ఆ ప్రాంతం యొక్క వాతావరణంలో ఉండేటువంటి ఎవరన్నా అక్కడికి వచ్చినా వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోతారు, వాళ్ళు కూడా చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు అన్నమాట. అరే ఈ ఇంట్లో ఏదో మహత్యం ఉంది అన్నట్టు అయిపోతుంది. అప్పుడు మన ఇల్లే ఒక దేవాలయం కింద తయారవుతుంది అన్నమాట. ఎందుకు? అక్కడంతా ప్యూర్ వైబ్రేషన్స్ ఉంటాయి. మరి అలాంటి ప్యూర్ వైబ్రేషన్స్ ఉన్న ఇళ్లలో గొడవలు జరుగుతాయా? మనస్పర్ధలు వస్తాయా? రావు. కాబట్టి చిన్న పెద్ద అందరూ కూడా మెడిటేషన్ కానీ అభ్యాసం చేసినట్లయితే
ఈ పరస్పరం ఏవైతే చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయో అవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఆఖరికి భయంకరమైన అనారోగ్య సమస్యలు కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. రాజయోగ సాధన వల్ల ఎన్నో అనారోగ్యాల పట్ల విజయాన్ని సాధించినటువంటి వాళ్ళ ఎందరో ఉదాహరణనే ఉన్నాయి. అలాగని మెడిసిన్ తీసుకోవద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అని కాదు. అది తెలివి తక్కువ పని అవుతుంది. తప్పకుండా మనం మెడిసిన్ తీసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ అనారోగ్యం అనేటువంటిది కేవలం శరీరానికే వస్తుంది తప్ప మనసుకు రాదు. లేదంటే కొంతమందికి చిన్న విషయం వచ్చినా కూడా ముందు అది మనసుకు ఎక్కువ పడుతుంది. డాక్టర్స్ చెప్తూ ఉంటారనమాట, కొంతమంది పేషెంట్స్ ఎప్పుడు నాకు ఆ జబ్బు, ఈ జబ్బు, ఆ నొప్పి, ఈ నొప్పి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏ టెస్టులు చేసినా ఏమీ ఉండవు. వాళ్ళకి ఏంటంటే అది ఒక ఫీలింగ్ అనమాట, నాకు ఏదో అక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది. కాబట్టి శారీరక అనారోగ్యాలకు కూడా రాజయోగ మెడిటేషన్ చాలా బాగా పనిచేస్తుంది. మన మనోస్థితిని ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్యాన్సర్ లాంటి వార్త తెలిసిందనుకోండి, ఇంట్లో అందరూ ఎలా తయారైపోతారు? చాలా బేజారుగా అయిపోతారు. కానీ ఒక పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ, రేడియేషన్, కీమోథెరపీ తీసుకుంటూ కూడా ఎప్పుడైతే మనం మెడిటేషన్ యొక్క సాధన చేస్తామో అప్పుడు అంతర్గతంగా మనలోనే ఉన్నటువంటి ఒక దివ్య శక్తి, ఆ దివ్య శక్తిని క్యాన్సర్ కాదు కదా ఏమీ చేయలేదు. అది అంతర్గతంగా ఆత్మకున్నటువంటి చైతన్య శక్తి. ఎప్పుడైతే ఈ ఆత్మకున్న ఈ చైతన్య దైవత్వం యొక్క శక్తి ఎప్పుడైతే మేల్కొంటుందో అది ఈ డిసీజ్ మీద మనల్ని త్వరగా దాని మీద మనకి విజయం వచ్చేటట్టుగా చేస్తుందన్నమాట. కాబట్టి అనారోగ్య సమస్యలకే కాదు, చాలా చాలా ప్రాబ్లమ్స్కి కూడా. అలాగే చాలామంది కోపం చాలా ఎక్కువ ఉంటుంది, ఊరికే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. కోపం వల్లే అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు తెచ్చుకుంటారు, పాపం నోటిని కంట్రోల్ చేసుకోలేక. అలాగే నోటికి కంట్రోల్ చేసుకోక ఇష్టం వచ్చినట్టు తినేసి కూడా అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు కదా. ఇలాగ ఇంద్రియ నిగ్రహం కూడా మనకి రాజయోగం వల్ల మనకి లభిస్తుంది. కాబట్టి ఈ సింపుల్ ప్రక్రియ, ఇందులో పెద్ద కష్టమైనటువంటిది ఏమీ లేదు. మీరు ప్రాక్టికల్గా కూడా ఇప్పుడు చూశారు. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో చిన్న పెద్ద ఎవరైనా కూడా రాజయోగాన్ని అభ్యాసం చేయొచ్చు. రాజయోగం గురించి ఇంకా మీరు డీప్గా తెలుసుకోవాలి అంటే ప్రతి పల్లె వాడల్లో ఏజెన్సీ ఏరియాస్ ఏంటి, కొండ కోనల్లో కూడా బ్రహ్మకుమారీస్ ఆశ్రమం లేని ప్రదేశం ఉండదు. అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి అక్కయ్యల ద్వారా మీరు ప్రాక్టికల్గా ఈ మెడిటేషన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. సో మీ దగ్గరలో ఇది ఫ్రీగా నేర్పిస్తారు, దీనికోసం డబ్బులు ఏమీ తీసుకోరు, ఇది కంప్లీట్ ఫ్రీ సర్వీస్ కాబట్టి మీరు అక్కడికి కూడా వెళ్ళి నేర్చుకోవచ్చు అన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్ని విషయాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.